నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెనుక పరుగులు తీసిన మహిళ టీడీపీ గెలుపు కోసం శ్రమించానన్న ఆమెకు ధన్యవాదాలు తెలిపిన బాబు జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ పవన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం ఓటమికి గల కారణాలపై ఆరా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మధురానగర్ ఆర్యూబీ పనులు నత్తనడకన సాగాయన్న ఎమ్మెల్యే బోండా ఉమా 20 రోజుల్లో మిగిలి ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. రేపు ఉదయం 10:45 నుంచి 12:45 వరకు విజయవాడలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో నిన్నే చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. వీఐపీల కోసం 4 గ్యాలరీలు, ప్రజల కోసం 1 గ్యాలరీ, మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావడంతో హైవేపై ఆంక్షలు విధించారు. ఇవాల్టి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. కాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుంచి దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్తో కూడిన ఏర్పాట్లు చేశారు. అలాగే పారిశుద్ధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, త్రాగునీరు, భోజనం లాంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. మొత్తం 7,000 మందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ చైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరికి వేసినటువంటి సాధారణ కుర్చీనే తనకు వేయాలని సిబ్బందిని కోరారు. వెంటనే వారు కుర్చీ మార్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటేందుకే బాబు ఇలా చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. చంద్రబాబుని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ని నిలిపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. టీడీపీ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో బాబు థ్యాంక్స్ చెప్పారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. అది గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను నిలిపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో బాబు థ్యాంక్స్ చెప్పారు.
చంద్రబాబు గారిపై అభిమానంతో 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూడ్డానికి వచ్చానని ఆమె చెప్పడంతో ఆరోగ్యం చూసుకోవాలని, ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. మా కష్టం ఫలించింది. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ ముందుకు రాగా చంద్రబాబు సున్నితంగా వారించి ఆప్యాయంగా ఆమెతో ఫోటో దిగారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొణిదెల పవన్ కళ్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో, నిండు మనసుతోటి, బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి, నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను, దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా
ఎన్నుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. వరుసగా నియోజకవర్గాల వారీగా నేటి నుంచి విడివిడిగా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి పార్టీ అభ్యర్థుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానిపై నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూడా వారితో చర్చించే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల వారీగా నేతలతో వైఎస్ జగన్ నేటి నుంచి వరుసగా సమావేశమవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలకు కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. పూర్తి చేయవలసిన మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని 5 ఏళ్ల పాటుగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. నేడు తాత్కాలిక మరమ్మతులు చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. రానున్న 20 రోజుల్లో డ్రైనేజ్, లైటింగ్, ఇతర పనులన్నింటినీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో మధురానగర్ వాసుల స్వప్నమైన డబుల్ లైన్ ఆర్యూబీ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సింగనగర్ బొడమేరు ఫ్లైఓవర్ ఆర్యూబీని 9 మాసాల్లోనే పూర్తి చేశానని గుర్తు చేశారు. 2019లో జనవరి మాసంలో మధురానగర్ ఆర్యూబీకి అప్రోచ్ రోడ్లకు 18 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, రైల్వే అధికారుల నుండి తీసుకురావాల్సిన అన్ని అనుమతులను తీసుకొని వచ్చామని అన్నారు. కానీ 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను గత ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. డిజైన్లు మార్చి ఆర్యూబీని అష్టవంకర్లు తిప్పారని దుయ్యబట్టారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులతో ట్రయల్ నిర్వహిస్తున్నారని, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని, అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో అన్ని పనులను పూర్తి చేసి 20 రోజుల్లో మధురానగర్ వాసులకు వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రజలకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని బోండా ఉమా పేర్కొన్నారు. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ మధురానగర వాసుల చిరకాల స్వప్నం అయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఆ రోజు మంజూరు చేయించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ బుడమేరు ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని కూడా 9 నెలల్లో శాంక్షన్ చేయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. అలాగే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి అప్రోచ్ రోడ్లకి 18 కోట్ల నిధులు మంజూరు చేసి, అట్లాగే రైల్వే పార్ట్లో వాళ్ళ పోర్షన్ అంతా అప్రూవల్ చేసి పర్మిషన్లు తెచ్చి వర్క్ మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పుడే తాత్కాలిక మరమ్మతులతో ట్రయల్ రన్ను జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఇంకా 15-20 రోజులు పనులు ఉన్నాయి. ఇప్పుడే అధికారులు, మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా డ్రైన్లు వేయాలి, లైట్లు పెట్టాలి, పెయింటింగ్స్ వేయాలి, ఇంకా మన పిల్లర్స్కి ప్లాస్టింగ్లు కంప్లీట్ చేయాలి, కాంక్రీట్స్ అక్కడక్కడ కాంక్రీట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మున్సిపల్ ఈ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడాం. ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేసాం. ఇమీడియట్గా వెంటనే పూర్తి చేయాలని చెప్పాం. కమిషనర్ గారి దృష్టికి కూడా చెప్పాం. దీన్ని 20 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో
వినియోగంలోకి ఈ డబుల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చి దీన్ని మధురానగర్ వాసుల కళని నిజం చేస్తాం. దురదృష్టం ఏంటంటే అన్ని రకాలుగా దీని డిజైన్స్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎంతో మంచి డిజైన్ ఏర్పాటు చేసినటువంటి దీన్ని అష్టవంకరలు తిప్పి ఫ్లైఓవర్ని దీని ఇష్టారీతిన మార్చారు. దురదృష్టం. కానీ ఇప్పుడు అలాంటివి మార్చలేకపోయినా డ్రైనేజీ వ్యవస్థని అన్నిటిని కూడా సరిదిద్ది ఉన్నంత వరకు మెరుగ్గా దీన్ని వినియోగంలో తీసుకురావాలన్నదే మా లక్ష్యం. శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అభివృద్ధి పనులన్నీ వేగవంతం చేస్తాం. ఇదే కాదు, అన్ని పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ మధురానగర్ ఆర్యూబీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెల రోజుల్లో పూర్తి చేస్తాం. మా సోదరి కార్పొరేటర్ లలిత్ గారు, ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పీవీఆర్ కానీ, సింగ వెంకన్న కానీ, హై స్కూల్ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఇక్కడికి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. నూతనంగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వానికి పోలీసు అధికారుల సంఘం స్వాగతం పలికింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పోలీసుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. ఇంకా తమకు ఉన్న సరెండర్ లీవ్స్ ఇలాంటి సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుండి స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే అనేక బంపర్ మెజారిటీతో గెలిచి ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము పోలీసుల యొక్క సంక్షేమానికి ఎనలేని అంటే మాకు రావాల్సినటువంటి పదోన్నతులు కానీ మాకు రావాల్సిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మాకు ఇంకా అంటే ఏ రోజైతే ఇప్పుడు మొన్న మీరు అందరూ చూశారు, పోలీసు వ్యవస్థ సరెండర్ లీవ్స్ గురించి ఎంత అంటే ప్రాధాన్యపడాల్సి వచ్చిందో, నెలలు సంవత్సరాలు ఆ సరెండర్ లీవ్స్ అన్నీ కూడా మాకు సకాలంలో రాక ఆర్థికంగా పోలీసు సిబ్బంది చాలా నలిగిపోయాము. ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం మాకు జరగలేదు. అయితే గతంలో ఎప్పుడు కూడా సరెండర్ లీవ్స్ కూడా మహా అంటే ఒక 15 రోజులు వ్యవధిలోనే వచ్చాయి. కానీ సంవత్సరాల తరబడి మేము ఆ సరెండర్ లీవ్స్ తీసుకోలేకపోయాం. ఈ మధ్యనే జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ అసెంబ్లీ 18వ లోక్సభ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి రేపు ఉదయం శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా మా పోలీసు అధికారుల సంఘం తరపున 50 మంది పోలీస్ సిబ్బంది తరపున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి జరిగినటువంటి సంక్షేమం ఎప్పుడైనా ఉంది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే మాకు జరిగిందని మా పోలీసు వ్యవస్థ గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. 16 ఏళ్లుగా మధురానగర్ ఫ్లైఓవర్ వద్ద నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహిస్తున్న SSS ట్యూషన్ పాయింట్ వారి సారథ్యంలో బ్లోసమ్ డే కేర్ స్కూల్ను నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఉన్న వస్తువులను పరిశీలించారు. చిన్ననాటి నుండే విద్యలో పునాదులు గట్టిగా ఉండాలని, విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు నరేంద్ర మాట్లాడుతూ తనను 16 ఏళ్లుగా ఆదరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. బ్లోసమ్ డే కేర్ స్కూల్ను కూడా ఆదరించాలని కోరారు. మధురానగర్లో కిడ్స్ బ్లోసమ్ డే కేర్ స్టార్ట్ చేశామండి. గత 16 సంవత్సరాలుగా దీన్ని ట్యూషన్ పాయింట్గా రన్ చేసాం విజయవంతంగా. అందరి ఆదరణతో ఇప్పుడు కిడ్స్ బ్లాసమ్ డే కేర్ స్టార్ట్ చేసాం. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ. ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన బోండా ఉమా గారికి, ఉమా మహేశ్వరరావు గారికి, మిగిలిన తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ట్యూషన్ పాయింట్ నరేంద్ర కుమార్ గారు ఇది ట్యూషన్ పాయింట్ గారు తీసి స్కూల్గా ఏర్పడినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా అన్నయ్య గారు వచ్చిన బోండమ్మ గారికి కూడా థ్యాంక్స్.
నరేంద్ర కుమార్ మధురానగర్లో చిన్న ట్యూషన్ పాయింట్ని స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక చిన్న స్కూల్ లాగా డే కేర్ స్కూల్ లాగా స్థాపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే బోండమ్మ గారు ఇచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కారణంగానే అసామాన్య విజయాన్ని సాధించిందని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి ప్రసాద్, కె పొలారీలు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే వైసీపీ ఘోర పరాజయం పాలైందని అన్నారు. ఇలాంటి తప్పులు ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు వారిలో భాగమైన కార్మిక, రైతు, కూలీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకు ఇచ్చిన పలు హామీల్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులకు సంబంధించి 21వ నంబర్ జీవో రద్దు చేయాలని, ముఖ్యంగా రేపు సూపర్ 6లో భాగంగా మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ ఉచిత సౌకర్యం కల్పించినట్లయితే దానివల్ల నష్టపోయే ఆటో కార్మికులకి పరిహారంగా ఏ సౌకర్యాలు కల్పించాలనేది ఆటో యూనియన్లతో ఒక ఒప్పందం కూడా చేసుకోవాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి ఇంతకుముందు ఏదైతే వాళ్ళ నిధుల్ని పక్కకి డైవర్ట్ చేసిందో గత ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకొచ్చి సౌకర్యాలు, సంక్షేమ చర్యలు అమలు చేయాలని, మోటార్ కార్మికులకి ముఠా అమాలీ కార్మికులకు కూడా అసంఘటిత రంగంలో ఒక చట్టాన్ని, సంక్షేమ చట్టాన్ని చేయాలని, ఇదే కాకుండా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఇంకా ప్రజాస్వామికపరమైన అప్రజాస్వామిక విధానాలకు సంబంధించి కూడా సవరిస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో గతంలో మున్సిపల్, అంగన్వాడీ సమ్మెల్లో పెట్టిన కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఉపా కేసులు కూడా ఎత్తివేయాలని, ఉపా కింద జైళ్లలో ఉన్న వాళ్ళని విడుదల చేయడం కోసం ప్రయత్నం చేయాలని, ఎన్ఐఏ ఈ రాష్ట్రంలో అమలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కూడా ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకి ప్రాంతీయ ప్యాకేజీలతో సహా అన్నింటిని కూడా రైల్వే జోన్లు వగైరా కూడా అమలు చేయాలని, ఏదైతే సూపర్ 6గా ప్రకటించారో వాటిని తక్షణం రేపు ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో ఆ సందర్భంగా వాటిని అమలు చేయాలనే రకంగా మేము అమలుకి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు వివిధ రంగాలుగా ఉన్నారో ఆ రంగాలకి గత టీడీపీ ప్రభుత్వంలో కానీ పోయిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కనీస వేతనాలు పెంచకుండా గత 10 ఏళ్ళుగా వాళ్ళు మరి ఇబ్బంది పెట్టారు. ఈసారి ఆ విధంగా కాకుండా 26,000 రూపాయలకు కనీస వేతనం నిర్ణయించి అన్ని రకాల షెడ్యూల్ కార్మికులందరికీ జీవోలు విడుదల కోరుతూ ఉన్నాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి వివిధ హామీలు కానీ, హోదా కానీ గత 10 ఏళ్ళుగా కేంద్రం అమలు చేయట్లా. 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. మేమైతే ఏదైతే వాళ్ళు టీడీపీ ప్రభుత్వ వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు ఉన్నారో ఫాసిస్ట్ మతోన్మాద బీజేపీ కోట్లను చేరుకునేది బాధాకరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం. కేసరిపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు. చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెనుక పరుగులు తీసిన మహిళ. టీడీపీ గెలుపు కోసం శ్రమించానన్న ఆమెకు ధన్యవాదాలు తెలిపిన బాబు. జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ. పవన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు. పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం. ఓటమికి గల కారణాలపై ఆరా. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మధురానగర్ ఆర్యూబీ పనులు నత్తనడకన సాగాయన్న ఎమ్మెల్యే బోండా ఉమా. 20 రోజుల్లో మిగిలి ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.